సో అంటే 3 ఇయర్స్ తర్వాత వస్తున్న అల్లు అర్జున్ మూవీ కదా, అంటే ఎలా ఉంటుంది? ఓకే అన్న, అంత ఎక్స్పెక్ట్ చేసిన అంత లేదు కానీ ఓకే బాగుంది. ఫైట్స్ ఎలా అనిపించినాయి బ్రో? ప్రీ క్లైమాక్స్ బాగుంది అంతే. ఇక మళ్ళీ జాతర సీన్ ఒకటి బాగుంది. సాంగ్స్ అవన్నీ ఏం లేదు, జస్ట్ అల్లు అర్జున్ కోసం చూడవచ్చు సినిమా అంతే. ఇప్పటి నుంచి నడిచేది గవర్నమెంట్ రూల్ కాదు, ఈ పుష్ప గాడి రూలు. పుష్పని అవ్వ తగ్గేదేలే. ఆ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఎవడు అల్లు అర్జున్ గారు తలెత్తుకొని నిలబడి ఇటు తగ్గేదని చెప్పి ఎత్తుకోవాల్సిందే. 3 ఇయర్స్ తర్వాత వచ్చింది కదా, అంటే ఫ్యాన్స్ ఆకలి తీరుతుంది అనుకుంటున్నారు సినిమా. దానికైతే కాంప్రమైజ్ అయ్యే అవసరం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మూవీ తగ్గాయని చెప్పేసి ఎత్తుకొని రావాల్సిన సినిమా మూవీ. ఈ జాతర ఎపిసోడ్ లాస్ట్ క్లైమాక్స్ లో ఇవన్నీ ఎలా గూస్ బంప్స్ సినిమా మూవీ మాత్రం గూస్ బంప్స్ తెప్పించండి అల్లు అర్జున్ మాత్రం. 3 మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి బ్రో? పుష్ప 3 మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? కంపల్సరీ రావాల్సిందే, 100% రావాల్సిందే. కలెక్షన్ ఎంత కలెక్షన్ ఎంత? ఓవరాల్ గా 1000 crores ఇదన్న 1000 crores 2 days క్రాస్ చేసేస్తుంది. బ్లాక్ బస్టర్ మూవీ అయితే బ్లాక్ బస్టర్. సినిమా అయితే ఓవరాల్గా బాగుందండి, మంచిగా ఉంది. అంటే మామూలుగా మీకు సినిమాలో ఏం నచ్చింది అంటే ఎలివేషన్స్ అన్న? మ్యాక్సిమం మేబీ ఫస్ట్ నచ్చింది ఏంటంటే డైరెక్షన్ అన్న. లైక్ పార్ట్ 2లో ఆయన ఇచ్చిన వైబ్ కానీ, లేదా ఆయన ఇచ్చిన మనకి తమ్మన్ కానీ, లేకపోతే మన డిఎస్పీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది అన్న. బియాండ్ దట్ అయినా డైరెక్షన్ చాలా బాగుంది అన్న. లైక్ మ్యాక్సిమం ఏ కాన్సెప్ట్కి ఏ కంటెంట్ పెట్టాలని చెప్పి మ్యాక్సిమం ఫిక్స్ అయిపోయింది. ఓవరాల్ జాతర ఫైట్ కూడా చాలా హైలైట్ ఉంది. జాతర ఫైట్తో పాటు ఫైనల్లో ఒక సీక్వెల్ ఒక ఫైట్ ఉంటుంది అన్న. అది ఓవరాల్ నెక్స్ట్ లెవెల్ అది. హీరోయిన్ పరంగా ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అంటే మనకి హీరోయిన్ పరంగా కాకపోవచ్చు కానీ లైక్ మ్యాక్సిమం మనకి హీరో పరంగా అయితే నెక్స్ట్ లెవెల్ ఇది. ఇంకా దాని బియాండ్ సీన్స్ మనకి జగపతి బాబు కానీ, లేకపోతే మనకి సునీల్ గారి క్యారెక్టర్ కానీ అన్నీ మనకి పార్ట్ 3లో రివ్యూల్ అవ్వచ్చు. పుష్పది ర్యాంపేజ్లో పార్ట్ 3 మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి బ్రో? పార్ట్ 2 మనకు కొద్దిగా టైం పట్టింది. పార్ట్ 3 వేసేకి మనకు కొద్దిగా మన టైం పెరిగేసరికి ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతాయి. ఆ మూమెంట్లో మన మార్కెట్ ఎలా ఉందో మనం చెప్పలేం. ఆ టైంలో చూద్దాం మనం. పార్ట్ 3 సెకండ్ పార్ట్ అయితే ఓన్లీ అల్లు అర్జున్ అంతే. సెకండ్ హాఫ్ అంతా అల్లు అర్జున్. సునీల్ క్యారెక్టర్ ఏం లేదు సినిమాలో. శ్రీవల్లి, పుష్ప వాళ్ళిద్దరి మంది జరుగుతుంది స్టోరీ మొత్తం. ఓవరాల్గా ఓకే అంతే. అంటే 3.5 hours కదా, 3 years తర్వాత వస్తున్న అల్లు అర్జున్ సినిమా మరి ఏంటి అంటే? అలా అని 3 hours పెట్టారేమో కానీ సినిమా ఏం లేదు. మూవీ మొత్తం చెప్పాలంటే ఓన్లీ అల్లు అర్జున్ అంతే. ప్రీ క్లైమాక్స్ అయితే సూపర్ ఫైట్, మళ్ళీ జాతర సీన్ ఒకటి సూపర్. ఆ రెండు తప్ప సినిమా 3కి లీడ్ వదిలేసారా? అంటే అది లీడ్ వదిలేరు కానీ దేనికి సంబంధం లేదు. అది అసలు ఎందుకు పెట్టేది తెలీదు. పార్ట్ 3 ఎందుకు ఉంది తెలియదు. ఇంత ప్రైజెస్ పెట్టి ఈ సినిమా చూడటం అంటే వర్తబుల్ అనిపించిందా? లేదు కాదండి, అంత వర్త్ కాదు. టూ మచ్ ప్రైజెస్. ఒక్కసారి చూడవచ్చు అంతే సినిమా, 1 time వాచబుల్. అది కూడా ఏదో ఖాళీగా ఉంటే వచ్చి చూడవచ్చు అంతే. ఓవరాల్గా అయితే నార్మల్, జస్ట్ యావరేజ్ ఫిలిం అంతే. 1 time వాచబుల్. ఓకే, థ్యాంక్ యూ. బాగుంది సినిమా, మస్తుంది. మెంటల్ ఉంది. ఫస్ట్ లాస్ట్ ఫైట్ ఉంటుంది 30 minutes. అబ్బా చెప్పలే. డైరెక్షన్ ఎట్లుంది బ్రో? అబ్బో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా ఇచ్చిన అంటే డిఎస్పీ అబ్బో మెంటల్ ఇచ్చిన కానీ చాలా బాగుంది. కానీ బట్ చెప్పాలా సినిమా చూడలేదు. బాగుంది సూపర్. సాంగ్స్ పుష్ప 1, 2 రాబోయే 3 కూడా కన్ఫర్మ్ అవుతుంది. మూవీ ఎట్లుంది బ్రో? 3 hours వర్త్, చాలా బాగుంది సినిమా. జాతర సీక్వెన్స్ మాత్రం ఇచ్చి పడేసిర్రు, సూపర్ ఉంది. సాంగ్స్ ఫైట్స్ ఎట్లా అనిపించినాయి బ్రో? బ్రో ఫైట్స్ సాంగ్స్ ఎలా? సాంగ్స్ అన్ని బాగా వర్కౌట్ అయినాయి బ్రో. మీరు ఎక్స్పెక్ట్ చేయని సాంగ్ ఒకటి మంచి మూమెంట్లో వస్తుంది, అది అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఆ సీన్లో వస్తుంది అని చెప్పి. బట్ ఆ సీన్లో ఐటమ్ సాంగ్ లేదు, మంచిగా అనిపించింది బ్రో. ఐటమ్ సాంగ్ ఒకటే ఉంది కదా బ్రో. పార్ట్ 1 చూసుకుంటే పార్ట్ 1 ఇది కూడా బాగుంది బ్రో. వింటుంటే ఇది కూడా బాగానే ఉంది, చూస్తే మాత్రం ఇంకా సూపర్ ఉంది. యాక్చువల్గా 2 బాగున్నాయి ఐటమ్ సాంగ్స్. పుష్ప 3 మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంది బ్రో? అది కూడా బాగుంటుంది అనుకుంటున్నా, ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇట్లానే ఉంటుందని. మ్యాక్సిమం రోల్ అంతే మనకి అల్లు అర్జున్ ఉంది. చూద్దాం మన పార్ట్ 3 అయితే చూడాలి మనం. అయితే పార్ట్ 3 అయితే రివీల్ అయింది కదా, పుష్పది ర్యాంపేజ్ అని. సారీ ఫిజిక్స్
ఏ అన్న అంటే మనకి వీడియో సాంగ్ చూస్తే మనకి అంత హైప్ లేదు, కానీ మనకి ఎక్స్పీరియన్స్ చేస్తే మనకి వైబ్ ఉందన్న అయితే. సమంత బాగుందా, శ్రీలీల బాగుందా బ్రో? అరే ఇది మరి నీకు భూమికి ఆకాశానికి కలిపినట్టు ఉందన్న అది. అంటే దేని అందన సమంత వైపు సమంత అదే, శ్రీలీల వైపు శ్రీలీల అన్న. మనం ఏదైతే మన పర్టికులర్ చెప్పలేము అది. ఈ పార్ట్ 1లో సమంత ఎలాగో పార్ట్ 2లో శ్రీలీల ఎలాగా. యా